ఈరోజు ఒంగోలు నగరంలో కొంతమంది ఆతకాయలు, అల్లరిమోకలు, జులాయిలు, గంజాయి బెచ్చి, మందు బాబులుగా వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు గారు ఒక ఆపరేషన్ను నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్ ద్వారా కొంతమంది పోలీసులను ఒక 7-8 టీములుగా తయారు చేసి ఈ ఆతకాయలు, జులాయిల ఆటలు కట్టించడానికి, వీళ్ళ ముక్కుకు తాడు వేయడానికి, వీళ్ళని మరీ సరైన మార్గంలో పెట్టడానికి ఈ ఆపరేషన్ నిర్వహించడం వల్ల మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ గతంలో ఏం జరిగేదంటే, ఇక్కడ వాస్తవంగా 19 నుంచి 24 దాకా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే, ఈ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కొంతకాలము మంత్రిగా పనిచేశాడు, మరి కొంతకాలం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయనకు పిఏగా కృష్ణారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఉండటం జరిగింది. ఈయన షాడో ఎమ్మెల్యేగా ఇక్కడ వ్యవహరించేటటువంటి వాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు, సుపుత్రుడు అయినటువంటి ప్రణీత్ రెడ్డి కూడా కొంత వ్యవహారం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ బాలినేని ప్రణీత్ రెడ్డి కొంతమంది ముక్కుపచ్చలారు అనేటువంటి యువకులను కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో జరిగినటువంటి కొంతమంది యువకులను చేరదీసి వారికి గంజాయి, మందు, ఆ తర్వాత వగైరా వగైరా తినటానికి ఒక సదుపాయం, ఒక బిల్డింగ్ను ఏర్పాటు చేసి పెట్టుకొని వారిని ఈ విధంగా ముక్కుపచ్చలారినటువంటి పిల్లలను ఈ చేష్టాలకు అలవాటు చేసి వారి కార్యక్రమాలకు, దారి దోపిడీలకు, ఆ తర్వాత భూ కబ్జాలకు ఉపయోగించుకుంటా ఉన్నవాడు. కొంత సమయంలో కొన్ని చోట్ల అలజడులు సృష్టించినప్పుడు పోలీస్ అధికారులు ఈ ఆకతాయిలు, అల్లరిమోకలు, గంజాయి బాబులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినప్పుడు వెంటనే బాలినేని శ్రీనివాసరెడ్డి పిఏ ఆ సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి వారిని మా వాళ్ళు వెంటనే విడిచిపెట్టవలసిన ఫోన్ చేస్తాడు. అంటే కనీసం పోలీస్ స్టేషన్లో ఒక 10 నిమిషాలు, అరగంట కూడా కూర్చోనియకుండా వెంటనే తీసుకొస్తారు. ఈ విధంగా తీసుకురావటం వల్ల ఈ ఆతకాయలు మరి ఆగడాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే పోలీసులు కూడా మమ్మల్ని ఏం చేయలేకపోతున్నారు, మాకు వాసన ఉన్నాడు, ప్రణీత్ అని ఉన్నాడు, మేము ప్రణీత్ అన్న సైన్యం అని చెప్పి ఈ కృష్ణారెడ్డి ఈ విధంగా అలవాటు చేసుకొచ్చాడు. ఈ అలవాటు చేసుకొచ్చినటువంటి దాని మీదట ఈరోజు వివత్సంగా రెచ్చిపోతున్నారు ఈ ఆకతాయిలు, అల్లరిమోకలు ఈ నగరంలో. వీరి వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అమాయకులు ప్రాణాలు కూడా కొంతమంది బలైపోతున్నారు. మరి ముఖ్యంగా ఈ పోలీస్ ఆపరేషన్కు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ పోలీస్ ఆపరేషన్ కొంచెం సౌమ్యంగా జరగాలంటే ఎక్సైజ్ అధికారులు కూడా తమదైనటువంటి శైలిలో ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా వ్యవహరించినట్లయితే బ్రాందీ షాపులు నిఘా పెట్టాలా. ఎందుకంటే బ్రాందీ షాపులు ఈ టైంలో ఉండాలా అని చెప్పి ఎక్సైజ్ అధికారుల మీద కూడా జిల్లా ఎస్పీ గారు కొంచెం నిఘా పెట్టినట్టుగైతే ఈ ఎక్సైజ్ అధికారుల అవినీతి అక్రమాలను గుట్టురట్టు చేసినట్లయితే బ్రాందీ షాపులు కరెక్ట్ అయిన టైంలో నిలుస్తాయి. ఈ ఆకతాయిలకు సరైన సమయంలో, అర్ధరాత్రి సమయంలో మందు కూడా దొరకదు. కాబట్టి ఇప్పుడు ఈ గలాటాల వల్ల, ఈ అల్లర్ల వల్ల, అక్కడక్కడ జరిగే అల్లర్ల వల్ల పోలీసు